పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వన్ టౌన్లోని బుధవారం మార్కెట్ నుంచి సెయింట్ మేరీస్ చర్చ్ ఉందో ఈ రెండింటి మధ్యన జంక్షన్ రైల్వే ట్రాక్ మీద నిర్మించినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్. మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోబోతున్నాము. పైకి రంగురంగుల విద్యుత్ దీపాలు, అదేవిధంగా పూర్తి స్థాయి పెయింటింగు, మొక్కల కుండీలతో దాని మీద ప్రయాణిస్తున్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ దీని నిజ పరిస్థితి ఏంట్రా అంటే మేడిపండి సామెత గుర్తొచ్చే పరిస్థితులు నేడు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఒకసారి ఈ బ్రిడ్జ్ యొక్క చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జికి సంబంధించి ఎటువంటి శిలాఫలకం అక్కడ మనకి కనిపించకపోయినప్పటికీ ఇది 1984లో శంకుస్థాపన చేసి అనేక సంవత్సరాలు ఇది కొనసాగి 2000 సంవత్సరంలో ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరిగింది, వాహనాలు ప్రయాణించడం జరిగిందని మనకి ఇక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈ బ్రిడ్జి యొక్క ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటే ఒకవైపున నరసాపురం, పాలకొల్లు, తణుకు నియోజకవర్గాలను కలుపుతూ అటు రావులపాలెం దాకా వెళ్ళటానికి ఇది ఒక మెయిన్ మార్గం కింద ఉంది. మరోపక్క ఉండి నియోజకవర్గం, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉన్నాయి, లేదంటే విజయవాడ వెళ్ళాలన్నా, అలా ఏలూరు వెళ్ళాలన్నా ఇవన్నిటికి కూడా ఈ బ్రిడ్జ్ ఎంతో ముఖ్యమైన బ్రిడ్జ్ కింద కనిపిస్తుంది. మొదట్లో ఇది వందలాది వాహనాలు ప్రయాణించి వేలాది మంది జనానికి ఉపయోగపడేది. ఇప్పుడు మారిన పరిస్థితులు, అదేవిధంగా పెరిగిన వాహనాల దృష్ట్యా వేలాది వాహనాలు ఈ బ్రిడ్జ్ ద్వారా ప్రతిరోజు ప్రయాణిస్తూ లక్షలాది మంది ప్రజలకి ఈ బ్రిడ్జ్ ఉపయోగపడుతుంది. మరి ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన బ్రిడ్జ్ పరిస్థితి ఏంటి? నేడు ఆందోళన కలిగించే విధంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ గురించి మనం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానప్పటికీ మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నటువంటి విషయాలని గురించి మనం స్పందించడం లేదా అధికారులకు తెలియజేయడం మన బాధ్యతగా భావించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా ఈ బ్రిడ్జ్ బాటమ్ నుంచి మనం మొదలు పెడితే ఏదైతే మెయిన్ పిల్లర్స్ ఉన్నాయో జంక్షన్ రైల్వే ట్రాక్స్ దగ్గర, ఆ పిల్లర్స్ మన కాలమ్స్ పిల్లర్స్ అంటాం మన సహజంగా వ్యవహారిక భాషలోని. అక్కడ చాలా చోట్ల అవి విపరీతమైన పగుళ్ళు, దాని లోపల ఉన్నటువంటి ఐరన్ బయటికి మనకి క్లియర్గా కనిపిస్తుంది. గతంలో ఏదో ప్యాచ్ వర్క్ చేసినట్టుగా అక్కడ ఉన్న అది ఏమాత్రం క్వాలిటీతో చేశారనేది మన కళ్ళ ముందే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మన సహజంగా టై బీము లేదా రింగ్ బీమ్ అంటాం ఈ ఇంజనీరింగ్ వ్యవహారిక భాషలోని. అవి కూడా చాలా చోట్ల పగుళ్ళు, తీవ్ర స్థాయిలో పగుళ్ళు ఇక్కడ మనం గమనించడం జరుగుతుంది. అదేవిధంగా అనేక చోట్ల బ్రిడ్జ్కి ఈ కింద ఏదైతే పై స్లాబ్కి సపోర్ట్గా ఉండే గట్టర్ బీమ్ అంటాం మనం, ఆ గట్టర్ బీములు కూడా పూర్తిగా చాలా చోట్ల అవి ఐరన్ కూడా బయటకు వచ్చి కనిపిస్తున్నాయి. ఇది కూడా చాలా ప్రమాదకరమైన పరిణామంగా మనం భావించవచ్చు. మరి ముఖ్యంగా ఏవైతే కనెక్టింగ్ బీమ్స్ ఉన్నాయో అనేక చోట్ల బ్రిడ్జ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అనేక చోట్ల ఈ కనెక్టింగ్ బీముల్లోని పైన ఉన్నటువంటి సిమెంట్ మొత్తం పోవటం, అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఐరన్ పూర్తిగా బయటకు వచ్చి భయానక పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నాయి. మరి బ్రిడ్జ్ పై భాగాన్ని కూడా ఏమన్నా పెద్ద బాగుందా అనుకుంటే మనం సహజంగా పిలుచుకునే పారాపెట్ వాళ్ళు, రైలింగ్ అంటాం మన వ్యవహారిక భాషలోని, అది కూడా ఎక్కడికక్కడ ముక్కల కింద ఉంది. ఇంకా ఈ బ్రిడ్జ్ ఫుట్పాత్ విషయానికి వస్తే ఫుట్పాత్ మీద మనం ఏమాత్రం ఆదమరిచి నడిచినా ఖచ్చితంగా మనం ఆ గోతుల్లో పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవాల్సిన పరిస్థితి. పోనీ ఫుట్పాత్ మీద మనం నడిచినప్పటికీ ఈ బ్రిడ్జ్ ఫుట్పాత్ రెండు చాలా చోట్ల ప్యారల్ అయిపోయింది. అంటే సహజంగా అడుగు గ్యాప్ ఉండే ఈ ప్లేసులు కూడా కనెక్ట్ అయిపోయింది. అంటే గమ్మున వాహనాలు ఏవైనా టర్నింగ్లు తీసుకున్నప్పుడు ఈ ఫుట్పాత్ మీదకి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ బ్రిడ్జ్కి మధ్యలోంచి 2 కనెక్టివిటీ స్టెప్స్ ఉన్నాయి. ఈ కనెక్టివిటీ స్టెప్స్ అవి ఎప్పుడు కూలిపోతాయా అనేటటువంటి భయానకంగా క్వశ్చన్లు మనలో మనకే కలిగించే విధంగా ఎక్కడికక్కడ స్లాబులు పిచ్చల కింద ఊడిపోయి ఉంది. ఇటువంటి డ్యామేజ్లు ఉండటం ఎంత మాత్రం శ్రేయస్సు కాదు. ఏదైనా ప్రమాదం జరిగి తర్వాత దాని మీద మనం విచారణలు చేపట్టి దాన్ని నిరోధించడానికి ప్రయత్నించే కన్నా ముందుగానే మేల్కొని ఇటువంటి వీటి మీద మనం తగిన చర్యలు తీసుకోవాలని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లే ముఖ్య ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. జై హింద్.